was the organizer of the Hindustan Socialist Republic Army? HR. హిందుస్థాన్ HSRA అంటారు సార్ దీన్ని. మిత్రులారా, ఇది కంపల్సరీ చెప్పాల్సిందే, మీ దగ్గర ఆన్సర్ ఉండాల్సిందే. HSRA అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఇట్ మీన్స్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ. దీని వ్యవస్థాపకులు భారతదేశంలో 1924వ సంవత్సరంలో HSRA అనేటువంటి ఒక విప్లవ సంస్థ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఆ విప్లవ సంస్థను స్థాపించినటువంటి మహానీయులు ఎవరెవరు సార్ అంటే వీర సావర్కర్ కాదు, విడి సావర్కర్ కాదు, వినాయక దామోదర సావర్కర్. He belongs to Maharashtra, Chitpavan Brahmin family, and he stated about 1857 Sipai's revolt, the first war of Indian independence, and he penned a beautiful book in the name of the first war of the Indian independence also. ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అనేటువంటి పేరుతోటి ఒక బుక్ రాసిండు బిడ్డ. ఆయన కాదు, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా. He was a member of the Socialist Party. We know very well, my dear friends, Socialist Party. Socialist Party కి సంబంధించినటువంటి వాడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా. క్విట్ ఇండియా ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నడుస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు మహాత్మా గాంధీని, కస్తూరిబాయిని, వాళ్ళందరినీ కూడా. మరి ఆ ఉద్యమాన్ని నడిపించినటువంటి భారత సోషలిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఎవరు సార్ అంటే డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారు. రామ్ మనోహర్ లోహియా రాసినటువంటి పుస్తకం పేరు ఏం పేరంటే ద వీల్ ఆఫ్ హిస్టరీ అనేటువంటి పేరుతోటి, ద వీల్ ఆఫ్ హిస్టరీ అనేటువంటి పేరుతోటి ఒక అద్భుతమైనటువంటి భారత జాతీయ చరిత్రను గురించి రాస్తాడు మిత్రులారా డాక్టర్ రామ్ మనోహర్ లోహియా. సుభాష్ చంద్రబోస్, సో ఆయన కూడా కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్. 100% ఆన్సర్ విల్ బి గోస్ టు మిస్టర్ చంద్రశేఖర్ ఆజాద్. అశ్వకుల్లా ఖాన్, బరీంద్రనాథ్ ఘోష్, ముఖ్యంగా బిడ్డ చంద్రశేఖర్ ఆజాద్, అశ్వకుల్లా ఖాన్, సూర్య సేన్, దీస్ ఆర్ ద మిలిటెంట్ నేషనలిస్ట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ HSRA, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ. మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు కకోరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో నుంచి వచ్చేటువంటి రైలును దోపిడీ చేశారు. వాళ్ళు 8,000 రూపాయలను గార్డు నుంచి, రైల్ గార్డు నుంచి దోచుకున్నారు, ఆయుధాలు దోచుకున్నారు. మిత్రులారా, ఈ చరిత్రను కూడా మనం ఇందులో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ద గ్రేట్ ఇండియన్ మిలిటెంట్ ఆర్గనైజేషన్ నేమ్ గోస్ టు HSRA. HSRA మీన్స్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ. మై డియర్ ఫ్రెండ్స్, ఓకేనా? హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీని వ్యవస్థాపన చేసినటువంటి మహానీయుడు ఎవరు సార్ అంటే మాత్రం ఖచ్చితంగా మీరు చంద్రశేఖర్ ఆజాద్ అనేటువంటి వాడు అన్న సంగతిని చెప్పండి సార్. మీరు మనం ఏదైతే క్వశ్చన్ లో డిస్కషన్ చేస్తా ఉన్నాం మిత్రులారా, ఇది మోడర్నిస్ట్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇది కేవలం ఎక్స్క్లూసివ్ ఓన్లీ ఫర్ SIPC కి సంబంధించినటువంటి గన్ షాట్ గా క్వశ్చన్ వచ్చేటువంటి ఏరియా. మీరు ఒకసారి వీటిని పునర్విమర్శన చేసుకుంటూ, రీక్యాప్చర్ చేసుకుంటూ సబ్జెక్ట్ సార్ ఏం చెప్తున్నాడు అంటే ఈ క్వశ్చన్ కు సంబంధించినటువంటి రిలేటివ్ మెసేజ్ అనేటువంటి ఎక్కడెక్కడి నుంచి తీసుకోవచ్చో ఆ విషయాన్ని ఒకసారి అన్వేషించుకుంటా ముందరికి వెళ్ళండి. మీ ప్రిపరేషన్ వేగవంతం చేయండి మిత్రులారా. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని ఉద్దేశించి అమానుష యుద్ధానికి పుట్టిన అమానుష బిడ్డని ఎవరు వ్యాఖ్యానించారు? హూ రెఫర్ టు ద జలియన్ వాలాబాగ్ మాస్కరే యాజ్ an inhuman child burn and the inhuman war, a monstrous pregnancy of a monstrous war also, a monstrous pregnancy of the monstrous war. ఎంత ఘోరం తెలుసా బిడ్డ? రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా 1919వ సంవత్సరం మార్చి 21వ తారీఖున బ్రిటిష్ వాళ్ళు భారతీయుల పైన అమానుషంగా రుద్దారు చట్టాన్ని, రౌలత్ చట్టం. అకార్డింగ్ టు రౌలత్ చట్టం, షుడ్ నాట్ కండక్ట్ క్యాంపెయిన్స్, షుడ్ నాట్ గ్యాదర్ మోర్ దాన్ 3 persons. ముగ్గురి కంటే ఎక్కువగా తిరగరాదు, సభలు సమావేశాలు నిర్వహించరాదు అనేది రౌలత్ చట్టం యొక్క సారాంశం. మరి ఈ విషయాన్ని కోసం ఈ చట్టాన్ని రద్దు చేసుకోవాలి అని చెప్పి 1919వ సంవత్సరం ఏప్రిల్ 4వ తారీఖు, 6వ తారీఖు, 9వ తారీఖు మనోళ్ళు పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టుకుంటున్నారు. అందులో ఏప్రిల్ 1919, ఏప్రిల్ 9వ తారీఖున పంజాబ్ రాష్ట్రంలోని లాహోర్ నుంచి డాక్టర్ సత్యపాల్ అండ్ సైపోతుని కిచ్లూర్ అనేటువంటి వాళ్ళని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. చట్టాన్ని రద్దు చేసుకోవాలి. ఏంటిది రౌలత్ చట్టం?
మేము మాట్లాడుకోకుండా, మమ్మల్ని మీటింగ్ పెట్టుకోకుండా మా పైన ఇంత అమానుషంగా మీరు చేస్తున్నారని చెప్పేసి రౌలత్ చట్టాన్ని ధిక్కరిస్తూ డాక్టర్ సత్యపాల్ and Saipuddin Klichru sir conducted agitations from Punjab, Lahore. So they were arrested by Britishers and they prisoned in the place of the Himachal Pradesh Dharmashala. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల అనేటువంటి ప్రాంతంలో గృహ నిర్బంధానికి గురి చేశారు వాళ్ళిద్దరిని. కనీసం వాళ్ళ ఆచూ కూడా చెప్పలేదు బ్రిటిష్ వాళ్ళు. మిత్రులారా, మరి చట్టానికి వ్యతిరేకంగా అరెస్ట్ అయిన తమ నాయకులకు విడుదల చేసుకోవాలని చెప్పి 1919వ సంవత్సరం మిత్రులారా ఏప్రిల్ 13వ తారీఖున జలియన్ వాలాబాగ్ లో సమావేశమయ్యారు మనోళ్ళు చాలా మంది. నియర్లీ మీరు నమ్మండి 20,000 మంది జనంతో జలియన్ వాలాబాగ్, అది పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ జిల్లా జలియన్ వాలాబాగ్ అనేటువంటి కోటలో 20,000 మంది సమావేశం అయితే ఆ సమావేశం పైన ముందస్తు హెచ్చరిక లేకుండా Brigadier General Dyer sir entered into the dais and start the fires on the peoples. 10 నిమిషాలు సమయం ఇచ్చాడు. 10 నిమిషాల తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా తన స్టెన్ గన్ తోటి మొత్తం కాల్చిపడిస్తా ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి 11 సంవత్సరాల పిల్లగాడు ఉద్దమ్ సింగ్ ఆ మాటలు విని 11 years boy ఉద్దమ్ సింగ్ గూస్ బంప్స్ వస్తున్నాయని తిడుతుంటే కానీ చిన్నవాడు అవన్నీ చూస్తున్నాడు ఆయన. నా తుపాకీలో తూటాలు అయిపోయిన, లేకపోతే ఇంకా పిట్టలు కాల్ చేసినట్టు కాల్ చేద్దును అని చెప్పి అంటుంటే పంజాబ్ లాంగ్వేజ్ లో అప్పుడే నిర్ణయం చేసుకున్నాడు ఉద్దమ్ సింగ్. జనరల్ డయ్యర్ వీళ్ళని కాల్ చేయాలనేటువంటి దాంతో ప్లాన్ చేసుకున్నాడు. మిత్రులారా, సో జలియన్ వాలాబాగ్ ఉదంతంలో చనిపోయినటువంటి భారతీయులను బాధపడుతూ అప్పుడు అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్, అమానుషం యుద్ధానికి జన్మించిన అమానుషం బిడ్డ. ఏంది ఇది? మీరు చట్టం చేయటం ఏంటిది? చట్టానికి వ్యతిరేకంగా మేము సాంప్రదాయబద్ధంగా ఉద్యమాలు చేస్తుంటే మా మీటింగ్ల పైన కాల్పులు జరపడం ఏంటి అని చెప్పేసి ఏ మొనస్టస్ ప్రొగెన్సీ ఆఫ్ ది మొనస్టస్ వార్ అని చెప్పేసి ఈ సందర్భంగా జలియన్ వాలాబాగ్ దురంతాలకు ఆ యొక్క నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ తనకు ఇచ్చినటువంటి సర్ లేదా నైట్ వుడ్ అనేటువంటి బిరుదును కూడా వదిలేశాడు. ఆ యొక్క విషయాన్ని కూడా గమనించాడు మిత్రులారా. సో ఈ మాట అన్నది ఎవరు సార్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ బిడ్డ. సో శంకర్ నాయర్ కాదు, అనిబిసెంట్ కాదు, గాంధీజీ కాదు, 100% ఆన్సర్ విల్ బి గోస్ టు రవీంద్రనాథ్ ఠాగూర్, ఫాదర్ ఆఫ్ ద మాస్ అజిటేషన్. భారతదేశంలో సామూహిక ఆందోళన పితామహుడు ఎవరంటారు సార్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న సంగతిని చెప్పండి మిత్రులు.